హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసరికి 16th డిసెంబర్ అనమాట. మన 5 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసరికి డే 2 అనమాట. సో ఈరోజు మనకి ఒక డీసెంట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. చూసుకుంటే కనుక 2485 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది నేను ఈరోజు లైవ్ వీడియో అయితే చేసి చూపించవచ్చు, కానీ ఈరోజు అయితే నేను సింగిల్ ట్రేడ్ అయితే చేయలేదు. సో మార్కెట్ అనేది ఒక 9:15 నుంచి 10:15 తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ అయితే అయిందనమాట. సో ఆ సైడ్ వేస్లో మనకి కొంచెం ట్రేడ్స్ అనేది ఎక్కువ అవడంతో అసలు యాక్చువల్గా చెప్పాలంటే సింగిల్ ట్రేడ్తోనే క్లోజ్ అయితే చేస్తాం. మనకి ఫస్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో అది మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో దాని తర్వాత వరుసగా మనం బయింగ్ సైడ్ అయితే వెయిట్ చేసాం. మనకి కాల్ సైడ్ అయితే ఎంట్రీస్ అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ తీసుకుంటున్నా సరే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేది అనమాట. సో హిట్ అవ్వడం వల్ల మనకి లాసెస్లో అయితే క్లోజ్ అయ్యాయి. సో ఫైనల్గా ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉండడంతో సో మళ్ళీ పుట్ సైడ్ అయితే ఎంట్రీస్ అయితే తీసుకున్నాను. సో అక్కడ కూడా ఒక 2, 3, 4 ట్రేడ్స్ అయితే మనకి మళ్ళీ లాస్ అయితే వచ్చింది. సో ఫైనల్గా లాస్ట్ ట్రేడ్లో మనకి ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. సో దానివల్ల ఈరోజు మనం గ్రీన్లో అయితే ఉండగలిగాము. లేదంటే కనుక లాస్ట్ ట్రేడ్ అనేది చేయకుండా ఉండుంటే కనుక ఈరోజు ఒక 3200 వరకు 300 వరకు కూడా లాస్ అయితే ఉండును. సో ఒక్క లాస్ట్ ట్రేడ్ అయితే ఉందో మనకి దాదాపుగా 1 గంటన్నర తర్వాత 2 ఆ టైంకి అనమాట. సో అక్కడ మనకి మంచి మూమెంట్ అయితే రావడంతో మన లాస్ ఏదైతే ఉందో అది కవర్ అయ్యి గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యాయన్నమాట. పొజిషన్స్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక దాదాపుగా చెప్పాలంటే ఓవర్ ట్రేడింగ్ అనే చెప్పచ్చు. సో ఈరోజు అయితే నేను కాస్త ఓవర్గా అయితే ట్రేడ్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ ట్రేడ్ అయితే 1136 అయితే లాస్ వచ్చింది. దాని తర్వాత వరుసగా కాల్ సైడ్ అయితే ఉన్నానమాట. సో కాల్ సైడ్ ఉన్న తర్వాత ప్రతిదీ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో దగ్గర ఒక 2 కాల్స్ అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చిన దాని తర్వాత మళ్ళీ లాసెస్లోకి అయితే తీసుకెళ్ళింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ నేను పుట్ సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకుని లాస్ట్ 4998 అయితే ఉందా. ఇక్కడ మనకి ఈ లాసెస్ అన్నీ కవర్ అయ్యి ఒక 5000 రూపీస్ ప్రాఫిట్ అయితే తీసాము. ఒక 2500 లాస్ అనేది కవర్ అయ్యి 2500 అనేది మనకి ప్రాఫిట్ అయితే మిగిలిందనమాట. సో ఇది వాళ్ళ ట్రేడింగ్ జర్నీ. సో రేపటి నుంచి మళ్ళీ లైవ్ ట్రేడింగ్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం సింగిల్ ట్రేడ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓవర్ ట్రేడింగ్ మటుకు ఎవరు చేయకండి.